అంటే కాళేశ్వరం బ్లాస్టింగ్ చేసిన తర్వాత మానేర్లో కావచ్చు, సన్మియ వాగులో కావచ్చు. సో ఈ బ్లాస్టింగ్లు ఎందుకోసం చేస్తున్నారు? శాండ్ మాఫియా ఏంటంటే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మానేరు మీద ఎల్ఎండి కింద కరీంనగర్ దగ్గర నుంచి ఈ గోదావరిలో కలిసేదాకా, ఇప్పుడు మనకు మంతిని తాలూకాలో గోదావరిలో కలుస్తుంది, మంతిని కొంచెం కిందికని. అయితే అక్కడి వరకు 24 చెక్ డ్యాములు కట్టారు. ఆ 24 చెక్ డ్యాములలో కూడా ఈ ఇసుక మాఫియా ఏం చేసిందంటే ఆప్రాన్ కంటే కిందికి, ఆప్రాన్ అంటే బేస్ అన్నట్టు చెక్ డ్యామ్కు, ఆ బేస్ కంటే కిందికి ఇసుక తోడడం వల్ల ఒక 3 చెక్ డ్యాములు వరదకి కొట్టుకపోయినాయి. వరద అప్పుడు బాగా వచ్చింది, 12 లక్షల క్యూసెక్లు వచ్చింది. అంతకంటే ముందు మీకు తెలుసు అక్కడ మోరంచపల్లి అని మా భూపాలపల్లి జిల్లాలో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి క్లౌడ్ బర్స్ట్ అయ్యి రాత్రి చాలా పెద్ద వరద అది మానేరు తీరమే, అది బేసిన్ అదే. సో ఇట్లా ఒక 3 చెక్ డ్యాములు కూలిన వాటికి కూల్చిన వాటికి చాలా తేడా ఉంటాయి. ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగుతాయి, అంతేగాని వెనక్కి ఎగిరిపడవు. పేలిస్తే ఏమవుతుంది, దూరాన్ని ఎగిరిపడతాయి, వెనకకి ఎగిరిపడతాయి. స్పష్టంగా ఈ రెండు పేల్చినాయని చెప్పినా కూడా మంత్రులు కూడా ఏమంటారంటే లేదు, ఆ టీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేశారు, టీఆర్ఎస్ సరిగా వాటిని నిర్మించలేదు, అందుకని వాళ్ళు నాసిరకంగా కట్టారు, కమిషన్లకు కక్కుర్తిపడే అని చెప్పారు. కానీ వాస్తవంగా ఈ రెండు బ్లాస్ట్ అయినాయి. ఎందుకు చేశారంటే మొన్న అడవి సోమపల్లి దగ్గర 4 కిలోమీటర్ల పాటు నదిలో నీళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళ కిందే ఇసుక పెద్ద మొత్తంలో ఉంది. ఆ ఇసుక ఇదివరకు క్వారీలు వీళ్ళకి అలాట్ చేశారు కాంట్రాక్టర్లకు. ఆడ నీళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ నీళ్ళు ఉన్నప్పుడు ఇసుక తీయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేసినట్టయితే కొట్టుకపోతుందని చెప్పేసి అప్పుడు ఆ డ్యాము మొత్తం శిథిలం అయిపోయాక నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళ కింద ఉన్న ఇసుకనంతా తోడుకోవాలనే ఆ కుట్ర. నేనేమంటున్నాను, మనకు అవినీతి అని అంటాం కదా, అవినీతి వల్ల ఏమవుతుంది అంటే ప్రజాధనం కొంత వాళ్ళ జేబుల్లోకి పోతుంది. సపోజ్ ఒక 20 కోట్లు పోయింది అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ 40 కోట్లు మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. పైసలు అయితే పోతాయి కొంత, కానీ మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ ఇసుక తీసేసినాం అనుకో, శాశ్వతంగా నది ఎడారి అవుతుంది. ఇప్పుడు మనకు ఊపిరితిత్తులు ఎట్లనో నదికి ఇసుక అనేది ఊపిరితిత్తి, దాంతోనే వాటర్ స్టోర్ అయ్యి భూమిలో పోతుంది. ఈ ప్రవహించే నీటిని స్లోగా నడిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇసుక ద్వారా అబ్జర్వ్ అయ్యి భూగర్భ జలాలు పెరుగుతాయి. చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల వరకు బోర్లు బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఆ ఏరియా అంతా పచ్చగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది, నీటి ఎవాపరేషన్ కూడా జరగడం వల్ల క్లైమేట్ కూడా బాగుంటుంది. అక్కడ భూములు కూడా డెల్టా. కానీ సముద్రంలో కలపడం వల్ల ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే మీరు కూడా ప్రత్యక్షంగా పోయారు కదా, 2 సార్లు పోయినా. ఫస్ట్ వెరీ క్లియర్, అది 100%. నేను చెప్పినాక కొంతమంది నమ్మిళ్ళు, కానీ అందరినీ నమ్మించాలంటే నాకు దీని మీద ఎక్స్పర్ట్ రాజేందర్ సింగ్ 15,000 చెక్ డ్యామ్స్ కట్టిండు, నోబెల్ ప్రైజ్ ఈక్వల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి ఇలా వాటర్లో. ప్రపంచంలో ఇవాళ 50 సంవత్సరాల నుంచి డెడికేటెడ్గా నీటి మీద పనిచేసేది ఆయన ఒక్కడే. ఒక 22 నదులను పునరుజ్జీవింపజేశాడు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలలో శిక్షణ ఇచ్చిండు వాటర్ కన్జర్వేషన్. సరే, ఆయన అంతకుముందు వారం కిందనే ఈ రైజింగ్ తెలంగాణ 2047 సదస్సుకు ప్రభుత్వ అతిథిగా వచ్చాడు. ఇక ఆయనతోనే మాట్లాడిద్దాం, ఆయన చూపెడదామని చెప్పి నేనేమన్నా పక్కనున్నా, నేను మీరు చూడండి మీకు ఏమనిపిస్తే అది చెప్పండి అన్న. ఆయన చూసి బ్లాస్టింగ్ అని చెప్పేశాడు. సో దీని మీద అంటే ఇన్ ఫ్యూచర్లో ఎట్లాంటి చర్యలు ఉంటాయి అంటే ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే ముందు దీన్ని రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి. రెండవది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళని శిక్షించాలి దోషులను, ఇటువంటి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చెప్పాడు. బట్ ఆయన ఏమన్నాడంటే మాతోని పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఒక జడ్జి దీని ఆధ్వర్యంలో వేస్తానని చెప్పేసి మెంబర్స్ పేర్లుగా మా అనౌన్స్ చేశాడు. నాది, శ్రీధర్ దేశపాండే, ప్రొఫెసర్ సీతారామారావు, ఇంకా ఆ మానేరు చెక్ డ్యామ్స్ పరిరక్షణ కోసం ఒక సమితి ఏర్పడ్డది. శ్రీనివాస్ రెడ్డి అని రిటైర్డ్ టీచరు, వీళ్ళందరితో ఇంకొక వాక్ ఫర్ వాటర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలా ఈ ఒక్క కమిటీ అయితే అనౌన్స్ చేశాడు. ఆ కమిటీ కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉన్నది. ప్రకాష్ గారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే ఒక 2 years తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే నందినగర్కి వచ్చారు ఒక రోజు ముందు, తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో 4 గంటల మీటింగ్, ఆ తర్వాత మీడియాతో 1 గంటన్నర, అంటే ఓవరాల్గా ఆయన ఫిట్గా ఉన్నాడని తెలుస్తుంది. సో ఈ క్రమంలో
మొదటి నుంచి అంటే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో తర్వాత యశాద్ హాస్పిటల్లో ఆయన కొంత యాక్సిడెంట్ అయిన సందర్భంలో కావచ్చు, సో ప్రతిసారి మీరు రావాలి, అసెంబ్లీకి రావాలి, మీ అనుభవాలు మేము మాకు పాఠాలుగా చెప్పాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఇంకా కేసీఆర్ బయటకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు కూడా 29 నుంచి ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వం నిర్ణయం చేసింది. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇప్పుడు హాజరవుతారా అంటే రేవంత్ రెడ్డికి ఆయన రావద్దని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ రావాలని అనుకుంటే ఈ ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదో ఒక తొంపు పెట్టుకొని ఆయన మీద బండబూతులు తిట్టడము, ఆయనకు తెలుసు కేసీఆర్ బలహీనత ఏంటంటే ఇట్లా తిడుతున్నప్పుడు ఆయన సభలో ఉండడు. ఈ మళ్ళీ కౌంటర్ తిట్లు తిట్టడము, ఒకరినొకరు అనుకోవడం సమవుజ్జి కాదు రేవంత్ రెడ్డి. పేరే తీసుకోవట్లేదు, పేరే తీసుకున్నాడు ముఖం ఎట్లా చూస్తాడు. రెండోది ఏంటంటే సమవుజ్జి కాదు రేవంత్ రెడ్డి. ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయింది ఆయన ఏమన్నా మాట్లాడినా కూడా. రేవంత్ రెడ్డి వీళ్ళు సరిపోతారు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా సరిపోతారు. కాబట్టి ఆయన ఒకవేళ రావాలని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రావాలని ప్రజలు అన్నా కూడా నేనైతే రావద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గౌరవం లేని కాడికి మీరు రానక్కర్లేదు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకోవడానికి మీ పార్టీ ఎమ్మెల్యేలు సరిపోతుంది, ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి. ఆయనకు బాగా ఇష్టం కూడా కదా ఫుట్బాల్, కాబట్టి వాళ్ళు సరిపోతారు. మీరు రావద్దని నేను ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌరవం లేని కాడ ఆయన రాడు సహజంగానే. లెటర్ రాస్తే కూడా సుజన విధేయుడు అని రాస్తాడు ఆయన. కాబట్టి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడడం ఎందుకు? అటువంటిప్పుడు ఆయన రావద్దని కోరుకుంటాడు. ఈయన పోకపోతే అయిపోతుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు ఉంటుంది? ఉండేది 4 రోజులు. కానీ ప్రజాక్షేత్రంలో ఉండాలి కేసీఆర్. 2 సంవత్సరాలు ఓపిక పట్టిన బాగానే ఉంది, బట్ ఇంకా ఓపిక పట్టకూడదు. ఇప్పుడు ఇది ఆయన ఫామ్ హౌస్ అనేది ఆయన సొంత ఇల్లు చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు కదా, నేను అందుబాటులోనే ఉంటాను. ఒకవేళ ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆ సొంత ఇల్లే అది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ పోవాలని ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి నాకు గంటం బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి గంటం బావులో ఫామ్ హౌస్కి వెళ్ళగలుగుతాం మనం. కాబట్టి అది ఫామ్ హౌస్ అనే దానికంటే కేసీఆర్ ఇల్లు అది. ఎప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన వేరే ఇల్లు కూడా లేదు. నందినగర్ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది, ఎవరైనా వచ్చినా కూడా అకామిడేట్ చేయలేడు. ఆ సందు కూడా మళ్ళీ ఒక కారు పోతే ఇంకో కారు రాదు, పార్కింగ్ ప్లేసే లేదు. మరి అటువంటిప్పుడు ఆయనకు ఉన్నది అది ఒకటి కదా. కాబట్టి ఆయన అందుబాటులో ఉంటాడు. ఒకవేళ మీట్ ది ప్రెస్ అని పెట్టుకొని మీరు అందరు పోయినా కూడా ఆయన టైం ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒకవేళ తెలంగాణ భవన్కు రండి సార్ అని చెప్పినా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఒకటే దాని మీద మాట్లాడి మిగతా విషయాలన్నీ కూడా నేను ఎప్పుడంటే అప్పుడు మీకు అందుబాటులో ఉంటా అన్నాడు. కాబట్టి ఇంకోటి ప్రజాక్షేత్రంలోకి తప్పనిసరిగా పోవాలి. ఇప్పుడు చెక్ డ్యాములు వేల్చేస్తున్నారు, విజిట్ చేయాలి. ఆయన కట్టినాయి కదా. తర్వాత అక్కడ వచ్చిన ప్రజలకు చెప్పాలి, చూడు ఎట్లా చేస్తున్నారో. ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకే ప్రతిపక్షం కాదు కదా, మొత్తం రాష్ట్రంలోనే ఈ ప్రజాక్షేత్రంలో జరుగుతున్న దాన్ని మంచిని అప్రిషియేట్ చేయాలి, చెడును విమర్శించాలి. కాబట్టి ఇంకా ఏమాత్రం కూడా ఆయన ఆలస్యం చేయకూడదు. వారానికి ఒకటన్నా ప్రోగ్రాం ఆయన పెట్టుకోవాలి ప్రజల కోసం.